హలో గైస్, వెల్కమ్ టు శ్రావ్స్ హోమ్ డైరీస్. ఈరోజు మీకు షేర్ చేయబోతున్న వీడియో ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ వాకిలి సందర్భంగా ఎలా డెకరేషన్ చేపిస్తారో చూపిస్తాను, వచ్చేయండి చూడండి. చుట్టుపక్కల అయితే మొత్తం లైటింగ్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, మొత్తం డెకరేషన్తో అయితే నిండిపోయిందండి తిరుమల శ్రీవారి ఆలయం. మీకు ఆలయం చూసుకున్నట్టయితే మీకు పైన లైటింగ్స్, కింద కూడా ఫ్లవర్స్తో డిఫరెంట్ అవతారాలు ఎలా ఉంటాయో ఆ అవతారాలు కూడా మంచిగా అక్కడ సెట్ అయితే చేశారండి. ఆ చిన్న వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. ఇంకా మీకు ఆ తిరుమల శ్రీవారి ఆలయంకి ముందే మీకు చిన్న టెంపుల్ సెటప్ లాగా మంచిగా డిఫరెంట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్తో ఎలా డెకరేషన్ చేపిస్తారో చూపిస్తాను, వచ్చేయండి. మీకైతే టెంపుల్కి ఎదురే ఉంటుందండి ఈ సెటప్ అయితే సెట్ చేశారు. మీకు ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు ఈ సెట్లోకి మంచిగా లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ ఆసీనులై ఉన్నట్టు అక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్తో అయితే మీకు ఉంటుందండి. అండ్ మీకు లోపలికి వస్తున్న కొద్దీ మీకు ద్వారమందంలాగా అటు ఇటు చెరుగళ్ళు, మధ్యలో మీకు మంచిగా మొక్కజొన్నలు, ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఏది అయితే లేదని చెప్పలేమండి, అన్నీ యూజ్ చేశారు. ఏవైతే ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఆకులు ఏవైతే ఉంటాయో అన్నీ యూజ్ చేసి ఆ సెటప్ అయితే చేశారండి. మీకు చూసారండి మంచిగా స్వామివారు వైకుంఠ వాకిలి సందర్భంగా ఎలా అయితే మనకి దర్శనం ఇస్తారో అలా మనకి అక్కడ సెటప్ లాగా చేసి మంచిగా మనకి దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి చూపించడానికి అసలు ఏంటి వైకుంఠ వాకిల్లో ఎలా స్వామివారు దర్శనమిస్తారో అర్థమయ్యేలాగా అక్కడ మనకి సెటప్ అయితే వేశారండి. మీరు చూస్తున్నట్టయితే అన్నీ కనిపిస్తున్నాయి చూడండి, మంచిగా డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ అలానే మొక్కజొన్నలు, చెరుకులు, బత్తాయిలు, నిమ్మకాయలు అండ్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, మామిడికాయలు మొత్తం మంచిగా సెట్ చేశారండి. ఆ సెటప్ కూడా ఎలా ఉందంటే ఫ్రెష్గా అప్పుడే కంప్లీట్ చేసుకున్న మార్నింగే వేసినట్టు అంత బాగుందండి. నాకు తెలిసి ఈ సెటప్ అయితే ఒక 4 days 3 days బ్యాకే వేశారండి. ఎందుకంటే వీడియోస్ అవి చూసాం కదా మనకి. అక్కడికి వెళ్ళి చూశాక మాకైతే అరే ఏంటి ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయా అన్నంత అనిపించిందండి. మేమైతే స్వామివారిని మంచిగా దర్శనం అయితే చేసుకున్నామండి. వైకుంఠ ద్వార దర్శనంకి మాకు తెలిసిన అక్క వాళ్ళ వల్ల ఆపర్చునిటీ వచ్చి మేమైతే స్వామివారి దర్శనానికి వచ్చామండి. మంచిగా మీకు ఆ లోపల దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాక బయట సేమ్ గర్భగుడిలో ఎలా ఉంటారో స్వామివారు అలానే సెట్ చేశారండి. మంచిగా మేమైతే దర్శనం అది కంప్లీట్ చేసుకొని వైకుంఠ వాకిలి సెటప్ది అలానే అక్కడ షాపింగ్ అది కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ కింద తిరుపతికి అయితే వచ్చామండి. మీరు కూడా వైకుంఠ వాకిలి సందర్భంగా చేసుకున్నారా లేదా నాకు కామెంట్ చేయండి, ఓకేనా?